హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము బీరకాయ కర్రీ తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో తీసుకున్నానండి, ఒక 3 టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పొడి, కారం, అల్లం వెల్లుల్లి మసాలా, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకుందామండి. ఇందులోకి మనము టమోటాలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి అలానే కొబ్బరి పొడిని కూడా వేసేసి మిక్సీ పట్టేద్దామండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా పట్టేసుకుందామండి. కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా అల్లం వెల్లుల్లి మసాలా, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడిని వేసేసుకుందామండి. ఆయిల్ని అయితే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. మసాలా బాగా కుక్ అవుతుంది. కారం మనము ఆయిల్లో ఎందుకు వేసామంటే కలర్ఫుల్గా రావడానికండి. మనం కలరే వేయాలని ఏం లేదు. ఆయిల్లోకి ఇలా కారపొడి వేసేసుకున్నప్పుడు దాని రెడ్డిష్ అంతా పైకి వస్తుంది. చూడండి, చెక్క లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ని కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం. టమోటా పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో. రెండు మసాలా అయితే బాగా వేగింది. ఇప్పుడు ఇందులోకి బీరకాయలని వేసి బాగా మిక్స్ చేద్దామండి ఒక 10 నిమిషాలు. కర్రీ వెజిటేబుల్కి అయితే మసాలా బాగా పట్టుకునిందండి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ పోసేసుకొని ఒక 2 లేదా 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయినటువంటి బీరకాయ కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.